దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు రంగ కార్మికుల ఏపీఎస్ విధానం మార్చాలని డిమాండ్ చేస్తూ విశాఖ ధర్నా చౌక్ వద్ద భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈపీఎస్ 95 విధానం మార్చాలని, కార్మికులకు ఆయుష్మాన్ భారత్ వర్తింపజేయాలని కోరారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. ఈపీఎస్లో ఉన్నటువంటి లోపాలు సరిచేసి మినిమం పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 5,000కి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు విశాఖపట్నం జీవీఎంసీ ధర్నా చౌక్ వద్ద బిఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది. అసలు ఈపీఎస్లో మినిమం పెన్షన్ ఎంత, దాన్ని ఎందుకు పెంచాలి, ఎన్నాళ్ళ క్రితం దాన్ని నిర్దేశించారు, వాటి సమస్యలు ఏంటి, అసలు ఈ ఈపీఎస్ పరిధిలో ఎంతమంది కార్మికులు ఉంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు చేస్తున్నటువంటి ధర్నాలో ప్రధాన డిమాండ్ ఏంటి? భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రధాన డిమాండు ఈపీఎస్ 95 పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో 1995లో జాయిన్ అయినప్పుడు వాళ్ళందరికీ కనీస పెన్షన్ ఇంత ఉండేది కాదు. దాన్ని ప్రయత్నం చేసి 2014లో కనీస పెన్షన్ 1000 రూపాయలకి ఈ ప్రభుత్వం పెంచింది. ఈరోజు ఆ కనీస పెన్షన్ ఏదైతే 1000 రూపాయలు ఉందో 2014 నుంచి ఈరోజు చూస్తే సుమారుగా 14-15 సంవత్సరాలు కాలపరిమితిలో ₹1 కూడా పెరగలేదు. అది ఎందుకు పనికిరాని ధనంగానే ఉంది. భారతీయ మజ్దూర్ సంఘం గత నెల ఫిబ్రవరి 10, 11, 12 తారీఖుల్లో గౌహతిలో అఖిల భారత కార్యకారిణి జరిగింది. ఆ కార్యకారిణి సమితిలో దేశవ్యాప్తంగా ఈరోజు 18వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లో ఏదైతే ప్రధాన డిమాండు 1000 రూపాయల నుంచి 5,000 రూపాయలు పెంచాలి, దానికి ఈ పెన్షన్కి ఏదైతే ఉందో ఓన్లీ పెన్షన్ పెంచే వరకే ఉండేది, ఇంతవరకు డిఏ లేదు, దాన్ని డిఏ కూడా జోడించాలి. ఆ డిఏతో పాటు వీళ్ళందరూ కనీస పెన్షన్ వదలలే కనుక వీళ్ళందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య సౌకర్యం కూడా కల్పించాలని ప్రధాన డిమాండ్. మీరు చెప్పండి, అసలు మొత్తం కార్మికులు ఏ రంగాల కార్మికులు ఇక్కడ ఉన్నారు, ఎంతమంది ఉంటారు, మొత్తం దేశవ్యాప్తంగా ఎంత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు? ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈపీఎస్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ధర్నా చేస్తున్నారు. భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో ఈ రోజున కనీసము 1000 రూపాయల పెన్షన్ ఎవరైతే వస్తుందో వాళ్ళు 73 లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఈ 1000 రూపాయలు అనేది ప్రస్తుతమైనటువంటి ఈ కాలమాన పరిస్థితిలో ఎందుకు కూడా కొరగాదు. కాబట్టి ప్రభుత్వం దీని గురించి సవ్యంగా ఆలోచించి 5,000 రూపాయలు పెంచాలి. ఆ విధంగా పెంచినట్లయితే ఈ 73 లక్షల మంది కూడా వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయి. వృద్ధాప్య కాలంలో 1000 రూపాయలతో పాటుగా వైద్య సౌకర్యం కూడా చాలా అవసరము. కాబట్టి వాళ్ళకి పెన్షన్కి డిఏ జోడించడంతో పాటుగా ఆయుష్మాన్ భారత్ ఏదైతే ప్రభుత్వం 70 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఇస్తుంది, మేము డిమాండ్ చేస్తున్నామో 60 సంవత్సరాల నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వీళ్ళందరికీ కూడా వైద్య సౌకర్యం కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ ధర్నా తర్వాత ఎక్కడికి వెళ్ళబోతున్నారు, దీని భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు? ఇక్కడ విశాఖపట్నం ధర్నా చౌక్లో బిహెచ్ఎల్, షిప్ యార్డు, పోర్టు, స్టీల్ ప్లాంటు, ఆర్టీసీ, ఇతర ప్రైవేట్ రంగ సంస్థ కార్మికులు కూడా అందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ ధర్నా నిరసన నిర్వహించిన తర్వాత కలెక్టర్ గారి ద్వారా ప్రధానమంత్రి గారికి మెమోరాండం సమర్పిస్తున్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి కలెక్టర్ గారికి మేము మెమోరాండం ఇస్తాం. ఇదే మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 70 లక్షల మంది సమస్యగా దీన్ని తీసుకొని ప్రభుత్వం అయితే పరిష్కరించాలి. అదేవిధంగా ఈపీఎస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా మినిమం పెన్షన్ 1000 రూపాయలు చేశారు, దాన్ని 5,000కు పెంచి వాళ్ళని చివరి దశలో ఆర్థికంగా ఆదుకోవాలి. అదేవిధంగా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా వైద్య సదుపాయాలు కూడా కల్పించి వాళ్ళతో ఈ పెన్షన్ స్కీమే కాదు, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్తో పాటు డిఏలు కూడా వర్తింపజేయాలని చెప్పి అయితే బిఎంఎస్ ఆధ్వర్యంలో ఈరోజు డిమాండ్ చేస్తూ కూడా ధర్నా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా రిప్రజెంటేషన్ అయితే జిల్లా కలెక్టర్కి ఇచ్చి ద్వారా ప్రధానమంత్రికి కూడా ఈ విషయాన్ని తెలియజేసే విధంగా బిఎంఎస్ ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.